रजनी 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 करवस्त्रवृते सुनयनावि भ्रमरा 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 भ्रमराधिपते जय जय महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शय्यसुते। జలపాతానికి వెళ్ళాలంటే ఇటు పాడేరు ఇటులాగా బయలుకి వెళ్ళిపోద్ది. వైజాగ్ మాడుగులు ఘాటి రోడ్డు చోడవరం అనకాపల్లి ఈ రూట్ వెళ్ళిపోద్ది. మీరు జలపాతం చూడాలనుకుంటే ఇక ఇక్కడ మ్యాప్ ఉంది, ఇక బోర్డు ఉంది, ఆ బోర్డు ఇలా కిందికి వెళ్ళాలి. ఇలా కిందికి వెళ్తే మీరు జలపాతం చూడడానికి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం పాడేరు దగ్గరలో జలపాతం అనే అక్కడ మన దారిలో చిన్న మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ దగ్గర మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, వర్షం ఉన్నా లేకపోయినా వాటర్ ఎలా పడుతుంది చూడండి. ఇక్కడ కంటిన్యూ అలా నీరు పారుతూనే ఉంటుందట. చూడండి ఫ్రెండ్స్, చూడండి వాటర్ చూడండి ఎలా వస్తుందో. కొండల నుంచి వాటర్ రావడం చాలా గ్రేటు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా పారుతుందో ఇస్తున్నారు. చూడండి వరపంట ఎలాగుందో. నాకు తెలిసి బాగోలు షూటింగ్ ఇక్కడ జరిగినట్టు ఉంది, కాకపోతే మనం చూపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడ చూడడానికి వస్తుంటారు ప్రత్యేకంగా. ఎక్సలెంట్గా ఉంది. రాయిలో వాటర్ పడడం అసలు ఆసమాస కాదు. మన మెయిన్ రోడ్ నుంచి ఈ రూట్కి ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను దారి తప్పి ఇంచుమించు 2 కిలోమీటర్ల కొండపైకి వెళ్ళిపోయిన అవతలకి. ఇక్కడ సరే ఎవరు కనబడలేదు, అప్పుడప్పుడు కనబడతారు.
పాడేరు దగ్గరలోనే అట్నుంచి అప్పెక్కే దగ్గర జలపాతం బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, వరి పంట చూడండి ఎలా ఉందో. వరి పంట చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇది ఉన్నది కదా, ఇలా వచ్చి మీరు అలా పైకి వెళ్ళకూడదు. అలా పైకి నేను ఎప్పుడు అలాగే మర్చిపోయి అలా పైకి వెళ్తే అలా పైకి వెళ్తే అలా ఆ కొండకి చంపేస్తాను. కొండెక్కితే ఏముండదు. నేను మర్చిపోయి అటు అనుకుని అటు వెళ్ళాను. ఇక్కడ ఎవరు అరగలేదు. మీరేం చేయాలంటే ఇలా వచ్చి ఇక అక్కడ చిన్న బోర్డు ఉంది చూసారా, ఆ బోర్డు చూడండి. ఇలా ఇటు నడిచి వెళ్ళాలన్నమాట. బళ్ళు అయితే పార్కింగ్ ఇక్కడే. బళ్ళు రెడీస్తే నడిచి వెళ్ళాలా.